ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని స్టోరీ వినండి. మన జీవితంలో ఎవరినైనా మర్చిపోవచ్చు, ఎవరితోనైనా కోపం పెట్టుకోవచ్చు, కానీ అమ్మని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం. ఎందుకంటే మనం పుట్టకముందే మన కోసం కలల కన్నా మొదటి మనిషి అమ్మ. నీ రూపం కూడా తెలియని సమయంలోనే అమ్మ గుండెలో నువ్వు పెద్ద ప్రపంచం అయిపోయావు. రాత్రులను నిద్రలేక గడిపింది, ఒక్క తుమ్ము చేసినా భయపడింది, నువ్వు ఒక్కసారైనా నవ్వాలని తానే నేలసార్లు ఏడ్చింది. అమ్మకు నొప్పి వచ్చినా పట్టించుకోదు, కానీ నీకు చిన్న గాయమైన గుండెల్లో రక్తం కారినట్టు బాధపడుతుంది. నువ్వు నడవడానికి వచ్చిన ప్రతి అడుగులో ఆమె చేతిని పట్టుకుని నడిచింది. పడిపోయినా ముందుగా లేపేది. నువ్వు ఆకలిగా ఉన్నావా, చలిగా ఉందా, బాగానే ఉన్నావా, ఇవి అమ్మ మనసులో ప్రతి నిమిషం తిరిగే ప్రశ్నలు. అభిమానిస్తే కొడతారు అంటారు, అమ్మ మాత్రం ప్రేమిస్తే కౌగిలించుకుంటుంది. ఉదయం నిద్రలేస్తే మొదటి చూపు అమ్మే. పాఠశాలకు పంపడానికి తడపడం, భోజనం చేసావా అని 1000 సార్లు అడగడం, నువ్వు ఏ మార్కులు తెచ్చినా నా బిడ్డ కష్టపడ్డాడని నమ్మి గర్వపడుతుంది. నీ చిన్న విజయాలకి ఉత్సాహపడుతుంది. నువ్వు పెద్దవాడవుతున్న కొద్దీ అమ్మతో మాట్లాడే మాటలు తగ్గిపోతాయి. ఫోన్లలో వాళ్ళతో ఎక్కువ, ఇంట్లో వాళ్ళతో తక్కువ. ఇంట్లో అమ్మతో తక్కువ, నాన్నతో తక్కువ. చాలాసార్లు అమ్మ ప్రశ్నలు బోరింగ్ అనిపిస్తాయి, కానీ అమ్మే అడిగే ప్రతి ప్రశ్న ప్రేమతో నిండింది. మనకు తెలియకపోయినా మన వెనకాల నిశ్శబ్దంగా అమ్మ కన్నీళ్ళు తెప్పించేది మన దూరం అవడమే. అమ్మపై కోపం వస్తుంది, నాకు తెలియదా, నేను చూసుకుంటా అంటాం. కానీ అమ్మ మాత్రం ఎప్పుడు మనపై మాట్లాడుకున్నా బాధపడదు. అమ్మ మన గాయాలను మర్చిపోతుంది, కానీ మన మాటలను మాత్రం గుండెల్లో దాచుకుంటుంది. అమ్మ మన మీద ఎప్పుడూ కోపం పెట్టుకుంటుంది. ఒక్కరోజైనా మన కోసం తలుపు మూసుకుందా? లేదు. అమ్మ గుండెల్లో మన కోసం ఎప్పుడూ తెరిచి ఉండే ద్వారం ఉంటుంది. పెళ్లి రోజున అమ్మ చిరునవ్వుతో కనిపించినా లోపల గుండె మాత్రం నీ కోసం ఏడుస్తుంది. ఇంకా నా పక్కన ఉండడు నా బిడ్డ అని అమ్మ మనసులో రహస్యంగా గాయపడుతుంది. నీ చేతిలో చేతి పెళ్ళి ఓ క్షణం, కానీ అమ్మకు అది జీవితాంతం ఖాళీ అవుతుంది. మనకి ఇప్పుడు పని, ఫోను, ఫ్రెండ్స్, కుటుంబం, ఆందోళనలు, కానీ అమ్మకు మాత్రం మనమే ప్రపంచం. కళ్ళద్దాలు పెట్టుకుని నువ్వు పంపిన ఫోటో సరిగ్గా చూడడానికి అమ్మ ఎంతో ప్రయత్నిస్తుంది. నువ్వు ఒక్కసారి ఫోన్ చేస్తే అమ్మ ఆ రోజు సంతోషంగా గడుపుతుంది. వృద్ధాశ్యం అమ్మకు శరీరానికి కాదు, మన దూరానికి వస్తుంది. మనందరం చివరిగా తెలుసుకుంటాం, ప్రపంచంలో రిటర్న్ ఆశించకుండా ప్రేమించేది ఒక్క ప్రేమ అమ్మే అని. అమ్మ లేకున్నా అమ్మ ప్రేమ మాత్రం ఎక్కడికి పోదు. మన హృదయంలో, మన జ్ఞాపకాల్లో ప్రతి క్షణం నిలిచి ఉంటుంది. ఈ క్షణం ముగిసిన వెంటనే నీ అమ్మకు ఒక్కసారి కాల్ చేయి. అమ్మతో 5 నిమిషాలు మాట్లాడు. ఆమెకి అది ఒక ప్రపంచం. అమ్మ మెమొరీలో చిరునవ్వు పుట్టిస్తే ఆ చిరునవ్వు నీ జీవితంలో పెద్ద ఆశీర్వాదం. అమ్మ ప్రేమ జన్మలు మారినా తగ్గని ప్రేమ.